గల్లంతైన లెక్క ఎందరో తేలాల్సి ఉంది. ఇదిగో ఇది ఈనాడులో వచ్చినటువంటి ఫోటోనే. ఇందులో చెప్తున్నటువంటి పాయింట్, తన భర్త వెంకట్రావు జాడ కనిపించడం లేదంటూ రోధిస్తున్న నాగమణి అన్నటువంటిది పెట్టారు. ఇప్పుడు ఇది పరిస్థితి. ఎంతమంది గల్లంతయ్యారు? గల్లంతు అంటే కనిపించకుండా పోవడం. వరద ఒక్కసారిగా వచ్చి పడింది. ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఇళ్లలో ఉన్నారు, బయట ఉన్నవాళ్ళు బయట ఉండిపోయారు. కొట్టుకుపోయిన వాళ్ళు కొన్ని మృతదేహాలు దొరికినాయి, ఇంకా మిగతా వాళ్ళు బ్రతుకున్నారో చనిపోయారో తెలియదు. కమ్యూనికేట్ చేద్దామంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు, లేదా రెండో రోజుకి వచ్చేటప్పుడు ఫోన్లు ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పటికి కూడా సిగ్నల్స్ ఇవాళకి ఏమైనా సెటరేట్ చేస్తారని తెలియదు. ఇవాళ సాయంత్రం కరెంట్ ఇస్తామంటారు. కరెంట్ రావాలి, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అప్పుడు అవతల వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు ఉంటే ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. లేకపోతే అది పక్కన పెడితే మెయిన్ పాయింట్, ఇప్పుడు ఎంతమంది గల్లంతయ్యారు ఇవాళ చూడండి. నిన్నటి నుంచి చూసుంటారు కదా, నిన్నటికి కొంత వరద నీరు తగ్గుముఖం పట్టడంతో స్పష్టత వచ్చింది కదా. ఇవాళకి చూడండి, ప్రతి ఒక్కళ్ళు మీకు మీ వాళ్ళు కనిపించకపోతే అర్జెంటుగా పోలీసుల దగ్గరికి వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లెక్క ఇస్తే అప్పుడు పోలీసులు సెల్ ఫోన్ ద్వారా ట్రాక్ చేస్తారు. వాళ్ళ సెల్ ఫోను ఎక్కడ చివరి కాల్ వచ్చింది ఉన్నారు అన్నట్టు. దాని ఆధారంగా ఒకవేళ వాళ్ళు రక్షించబడితే ఎక్కడన్నా వేరే ఊళ్ళో ఉంటే సేఫ్, లేదు అక్కడెక్కడన్నా ఏ పొలాల్లోనో ఇబ్బంది కొట్టుకుపోయి ఉంటే కనుక విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఫోన్కి సంబంధించి లాస్ట్ కాల్ ఎక్కడి నుంచి అన్నది ట్రేస్ చేయడం సులభం సదరు సంస్థలకి. మ్యాపింగ్ చెక్ చేసి చూస్తారు. కాబట్టి ఇప్పుడు గల్లంతైన వాళ్ళు ఎంతమంది అనేది తెలియాలంటే, ఎందుకంటే మృతదేహాలు అక్కడ ఇప్పుడు చాలామంది చివరికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు అక్కడ బాడీలు చూసుకుని గుర్తుపట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నిన్న మొన్న. కాబట్టి ఇప్పుడు చూసుకోవాల్సింది అది.